హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఏపీ టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న 2వ పాఠమైన మర్యాద చేద్దాం పాఠానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన బిట్స్ ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. గత వీడియోలో మొదటి పాఠమైన తెలుగు తల్లికి సంబంధించిన అన్ని ముఖ్యమైన బిట్స్ పోస్ట్ చేసాం. ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ప్రిపరేషన్కి అలానే క్విక్ రివిజన్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, హాస్యం. సెకండ్ క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, కథ. నెక్స్ట్ క్వశ్చన్, రేలా 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 రే అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ డి, జానపద గేయం. ఫోర్త్ క్వశ్చన్, ఈసెప్ కథలు ఏ కథలుగా ప్రసిద్ధి చెందాయి? ఆన్సర్ ఆప్షన్ సి, గ్రీకు పురాణ కథలు. ఫిఫ్త్ క్వశ్చన్, జింక అనే కథ ఒక ఆన్సర్ ఆప్షన్ బి, ఈసఫ్ కథ. సిక్స్త్ క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు ఎంతమంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ముగ్గురు. పరమానందయ్య గారి ఇంటిలోకి ముగ్గురు దొంగలు ప్రవేశించారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, 12 మంది శిష్యులు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, పూర్వం ఏ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు? ఆన్సర్ ఆప్షన్ బి, కళింగ రాజ్యం. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య గారి స్నేహితుని పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, పేరయ్య. 10th క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠంలో ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, పరమానందయ్య. 11th క్వశ్చన్, క్రింది వాటిలో మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశానికి ఏ రచన మూలాధారమైనది? ఆన్సర్ ఆప్షన్ సి, పరమానందయ్య కథలు. 12th క్వశ్చన్, బతుకు జీవుడా అని వేగంగా పారిపోయిన జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జింక. 13th క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠంలో అయ్యో అయ్యో ఇదేం అఘాయిత్యం రా, ఈయన నా స్నేహితుడురా అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, పరమానందయ్య. నెక్స్ట్ క్వశ్చన్,
మర్యాద చేద్దాం అనే పాఠంలో గురువు గారి ఇల్లు కాలిపోతుందిరా అనుకొని గబగబా తలుపులు తోసుకొని లోపలికి వచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజభటులు. నెక్స్ట్ క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠంలో ఓయ్ పరమానందం ఒరే పరమ అంటూ కేకలు వేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పేరయ్య. నెక్స్ట్ క్వశ్చన్, సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమ అంటూ పేరయ్య బావురమన్నాడు. ఈ వాక్యంలో బావురమను అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి బోరున ఏడవడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఇచ్చిన పదాలు అర్థాలు జతలకు సంబంధించి సరికాని జతని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి చిత్రహింసలు చిత్రమైన హింసలు. చిత్రహింసలకి సరైన అర్థం నానా బాధలు. ఇచ్చిన ప్రశ్నలో సరికాని జతని గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఇచ్చిన పదాలు అర్థాలు జతలకు సంబంధించి సరికాని జతని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి బిక్క మొహం ఎగతాళి మొహం. బిక్క మొహంకి సరైన అర్థం ఏడుపు మొహం. ఇచ్చిన ప్రశ్నలో సరికాని జతను గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, నా కాళ్ళు చీపిరి పుల్లల్లా ఉన్నాయి ఏం బాగాలేవు అని అనుకున్న జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ జింక. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత దద్దమ్మను నేను, బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి, నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అని అనుకున్న జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ జింక. ఇంతవరకు 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న 2వ పాఠమైన మర్యాద చేద్దాం పాఠంలోని అన్ని విషయాలకు సంబంధించి ముఖ్యమైన బిట్స్ అందించడం జరిగింది. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి అలానే క్విక్ రివిజన్కి ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వారికి షేర్ చేయండి. ఈ విధంగా ప్రతిరోజు మన ఛానల్లో క్విక్ రివిజన్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని ఫాలో అవ్వటానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.